సో శాస్త్ర సాంకేతిక రంగము అంటే శాస్త్ర సాంకేతిక రంగము, అలాగే దీని యొక్క డే టు డే లైఫ్లో దీని యొక్క అప్లికేషన్స్. సో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీడే సైన్స్ అని ఉంటుంది, ఎవ్రీడే సైన్స్, అలాగే అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ డే టు డే లైఫ్, రైట్. ఎవ్రీడే సైన్స్ ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ మనం ఇక్కడ ఎవ్రీడే సైన్స్ అంటాం. అలాగే వీటి యొక్క అప్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే దాని యొక్క అప్లికేషన్స్ని మనం డే టు డే లైఫ్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ నుంచి మనం గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ అనేవి, 20 క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తున్నాయి. సో 20 క్వశ్చన్స్ అనేది ఇట్స్ ఎ బిగ్ మ్యాటర్, రైట్. సో ఫస్ట్ థింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ మనము ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద నెంబర్ ఆఫ్ టాపిక్స్, రైట్. ఆల్మోస్ట్ 7 to 8 టాపిక్స్ ఉంటాయి. జాతీయ సైన్స్ విధానాలు, అణుశక్తి, రక్షణ రంగము, అలాగే అంతరిక్ష శాస్త్రము అన్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, బయోటెక్నాలజీ, అట్ ద సేమ్ టైం శక్తి వనరులు అంటాం. సో ఇవన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేయబోయే అంశాలు. సో ఇందులో మొదటి అంశం ఏంటి? మొదటి అంశము జాతీయ సైన్స్ విధానాలు అంటాం, నేషనల్ సైన్స్ పాలసీస్. సో శాస్త్ర సాంకేతిక రంగం గురించి డిస్కస్ చేసేటప్పుడు మొదటగా మనము జాతీయ సైన్స్ విధానాల గురించి డిస్కస్ చేస్తాం. జాతీయ సైన్స్ విధానాలు అంటాం, నేషనల్ సైన్స్ పాలసీస్. దెన్ సో అసలు నేషనల్ సైన్స్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది, ఎందుకోసం వచ్చింది? రాష్ట్ర స్థాయిలో కావచ్చు లేదా దేశ స్థాయిలో కావచ్చు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కొన్ని పాలసీస్ని డిజైన్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కొన్ని పాలసీస్ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈ పాలసీస్లో ముఖ్యమైన పాలసీ సైన్స్ పాలసీస్ అనేవి ఒకప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రస్తుతం దీనికి ఇంపార్టెన్స్ అనేది రోజుకి పెరుగుతూ ఉంది. కారణం ఏంటి? దేశంలో మనము శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం సైన్స్ పాలసీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో భారతదేశంలో మనము ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో మనం లిటరసీ రేట్, అక్షరాస్యత చూస్తే, రైట్, ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో 1947లో మనకు అక్షరాస్యత వచ్చినప్పుడు, 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అక్షరాస్యత ఒకవేళ గమనిస్తే కేవలము 10 to 12% మాత్రమే ఉంటుంది, రైట్. లిటరసీ రేట్, అక్షరాస్యత అనేది కేవలము 10 to 12% మాత్రమే ఉంటుంది. సో ఈ 10 to 12% మాత్రమే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటాం. సో ఈ 10 to 12%లో దీన్ని మనం ఇంకా డివైడ్ చేస్తే, రైట్, క్లియర్గా ఇంకా బైఫర్కేట్ చేసినప్పుడు ఇందులో స్త్రీలు ఎంతమంది చదువుకున్నారు, పురుషులు ఎంతమంది చదువుకున్నారు, రైట్. లిటరసీ రేట్ ఇన్ మెన్, లిటరసీ రేట్ ఇన్ విమెన్. సో మహిళలు అలాగే పురుషుల్లో అక్షరాస్యత అనేది ఎంత ఉంది, మెన్ అలాగే విమెన్. అలాగే దీన్ని ఇంకా ఫర్దర్గా డివైడ్ చేసినప్పుడు మెన్లో, పురుషులలో సైన్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే మహిళల్లో సైన్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో దీన్ని మనం కంప్లీట్గా అనలైజ్ చేసినప్పుడు, విశ్లేషించినప్పుడు 1947 తర్వాత లేదా ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తగా చూసినప్పుడు సైన్స్ చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువ అని చెప్తాం. దాదాపు 2% కానీ 3% లేదా మ్యాక్సిమం 4%, అంతకన్నా ఎక్కువ కాదు. సో ఈ 4% ఓన్లీ సైన్స్ చదివిన వాళ్ళు కేవలము 4% మాత్రమే, మ్యాక్సిమం 4% మాత్రమే. సో కేవలం 4% చదువుకున్న వాళ్ళు, కేవలం 4% సైన్స్ చదివిన వాళ్ళని మనము అలాగే వదిలిపెడితే ఫ్యూచర్లో శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు అనే దృష్టితోటి మొదటి పంచవర్షీయ ప్రణాళిక దగ్గర నుండి 2012లో ఇంప్లిమెంట్ చేసిన లాస్ట్ పంచవర్షీయ ప్రణాళిక వరకు దాదాపు అన్ని 5-year ప్లాన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఏదో ఒక రూపంలో దీనికోసం కొన్ని ఇంపార్టెన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము ఫస్ట్ 5-year ప్లాన్ దగ్గర నుండి చూద్దాం. సో మొదటి పంచవర్షీయ ప్రణాళిక అంటాం, ఫస్ట్ 5-year ప్లాన్ అంటున్నాం. సో మొదటి పంచవర్షీయ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951 నుండి 1956. ఇది మనం మొదటి పంచవర్షీయ ప్రణాళిక యొక్క పీరియడ్ అంటాం, టైం పీరియడ్ 51 to 56. సో మొదటి పంచవర్షీయ ప్రణాళికలో శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన ఏ అంశం మీద ఫోకస్ చేయడం జరిగింది? సో మొదటి పంచవర్షీయ ప్రణాళికలో భారతదేశంలో పరిశోధనా సంస్థలు, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటాం, పరిశోధన కేంద్రాలు కానివ్వండి లేదా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటాం. ల్యాబొరేటరీస్తో పాటు అంటే పరిశోధనా కేంద్రాలతో పాటు అలాగే పరిశోధనకు చెందిన సంస్థలను కూడా
ఏర్పాటు చేయాలి. ఇన్స్టిట్యూషన్స్, ల్యాబొరేటరీస్ వేరే, ఇన్స్టిట్యూషన్స్ వేరే, పరిశోధన సంస్థలు అలాగే పరిశోధన కేంద్రాలు, వీటిని ఎస్టాబ్లిష్ చేయడం, వీటిని స్థాపించడం మొదటి పంచవర్ష ప్రణాళికలోని అంశాల్లోని ముఖ్యమైన అంశాల్లోని ఫస్ట్ వన్ ఇది. రైట్, కేవలం ఇక్కడ మనం డిస్కస్ చేసేది కేవలం శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన అంశాలు మాత్రమే. పంచవర్ష ప్రణాళిక కావచ్చు, ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక కావచ్చు, లేదా సెకండ్ 5 year ప్లాన్ కానీ, థర్డ్ 5 year ప్లాన్ కానీ, ఈ 12 5 year ప్లాన్స్లో అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి, వ్యవసాయ రంగానికి చెందిన అంశాలు ఉంటాయి, ఇండస్ట్రీస్కి చెందిన అంశాలు ఉంటాయి. అలాగే సాంకేతిక పరంగా చూసినప్పుడు టెక్నాలజీ పార్క్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కల్పించడం, పేదరిక నిర్మూలన, ఇవన్నీ కూడా పంచవర్ష ప్రణాళికలోని వివిధ అంశాలు. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి, కేవలము శాస్త్ర సాంకేతిక రంగంకి సంబంధించిన అంశాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో మొదటి పంచవర్షీయ ప్రణాళికలో ఫస్ట్ 5 year ప్లాన్లో దేశంలో పరిశోధన కేంద్రాలు మరియు పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయాలి అనే ఒక అంశాన్ని అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అలాగే ఈ పరిశోధన కేంద్రాలు మరియు పరిశోధనల సంస్థల్లో పనిచేయడం కోసం మానవ వనరులను అభివృద్ధి కూడా చేయాలి. అంటే టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేయడానికి సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు అవసరం. దీన్ని మనం ఏమంటాం, మానవ వనరులు అంటాం. మానవ వనరుల అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మానవ వనరుల అభివృద్ధి కూడా మొదటి పంచవర్షీయ ప్రణాళికలోని ఒక అంశం, ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. దెన్ రెండవ పంచవర్షీయ ప్రణాళిక అంటాం. సెకండ్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సెకండ్ 5 year ప్లాన్ అనేది 1956 నుండి 1961 అంటాం. ఇది సెకండ్ 5 year ప్లాన్. సో రెండవ పంచవర్షీయ ప్రణాళికలో కేవలము పరిశోధనా సంస్థలు అలాగే పరిశోధనా కేంద్రాల్లో పనిచేయడానికి కావాల్సిన మానవ వనరుల అభివృద్ధి మీద మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది. కేవలం మానవ వనరుల యొక్క అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద పని కాదు. ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అలాగే ఆ ఇన్స్టిట్యూషన్స్కి అనుబంధంగా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని, పరిశోధన కేంద్రాలని కూడా స్థాపిస్తూ ఉన్నాం. కానీ ఆ పరిశోధన కేంద్రాల్లో పనిచేయగలిగిన వ్యక్తులు లేదా పరిశోధన సంస్థల్లో పనిచేయగలిగిన వ్యక్తులు వీరిని కూడా అభివృద్ధి చేయాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో రెండవ పంచవర్షీయ ప్రణాళికలో కేవలము మానవ వనరుల అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించడం జరిగింది. అలాగే ఫస్ట్ 5 year ప్లాన్లోని మరొకమైన ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ 5 year ప్లాన్లో ముఖ్యమైన అంశాలు ఏంటి? భారతదేశంలో పరిశోధన సంస్థలు అంటున్నాం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అలాగే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటున్నాం. సో 1951లో భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT అంటాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్లో స్థాపించడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ను 1951లో స్థాపించడం జరిగింది. ఇది ఖరగ్పూర్లో ఉన్న IIT భారతదేశంలో స్థాపించబడ్డ మొట్టమొదటి IIT. సో ఎక్కడ స్థాపించడం జరిగింది? అది ఖరగ్పూర్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది అది. సో 1951 అంటే మొదటి పంచవర్షీయ ప్రణాళికలోని ముఖ్య అంశాలు ఏంటి? పరిశోధన సంస్థలు, పరిశోధన కేంద్రాలను స్థాపించాలి. సో అందులో భాగంగా 1951లోనే IITలో ఖరగ్పూర్లో IITని స్థాపించడం జరిగింది. సో ఈ పంచవర్షీయ ప్రణాళికలో మూడవది, రైట్. సో సెకండ్ 5 year ప్లాన్ తర్వాత థర్డ్ 5 year ప్లాన్ కానివ్వండి, ఫోర్త్ 5 year ప్లాన్ కానివ్వండి, ఫిఫ్త్ కానీ, సిక్స్త్ కానీ, సో ఈ 4 పంచవర్ష ప్రణాళికలు ఎక్కడ కూడా శాస్త్ర సాంకేతిక రంగంకి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించలేదు, రైట్. సో సెకండ్ 5 year ప్లాన్ తర్వాత మళ్ళీ తిరిగి 7th 5 year ప్లాన్ వరకు మనం వెయిట్ చేయాల్సింది. సో 7th 5 year ప్లాన్ అంటే ఇప్పుడు 1985 నుండి 1990, ఇది మనము 7వ పంచవర్షీయ ప్రణాళిక అంటాం, 7th 5 year ప్లాన్. సో 7th 5 year ప్లాన్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయడం జరిగింది? 7th 5 year ప్లాన్లో రోబోటిక్స్ అనే అంశం మీద ఫోకస్ చేయడం జరిగింది, రైట్. రోబోట్స్ని తయారు చేయాలి, శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి రోబోట్స్ని డెవలప్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ ఫీల్డ్ని డెవలప్ చేయాలి. అలాగే టెలిమెట్రీ
టెలిమెట్రీ కానివ్వండి, లేదా ఆస్ట్రానమీ కానివ్వండి, టెలిమెట్రీ అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నీ ఈ రంగాల మీద ఫోకస్ చేయాలి. వీటితో పాటు బయోటెక్నాలజీ, సో ఈ రంగాల మీద ఫోకస్ చేయాలనేసి 1985 నుండి 1990 ఈ కాలంలో రూపొందించిన 7వ పంచవర్ష ప్రణాళికలోని ముఖ్య అంశాలు ఇవి. సో 7th 5-year ప్లాన్లో కేవలము టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. అంటే ఏంటి అవి? రోబోటిక్స్, టెక్నాలజీ యూస్ చేసి మనిషి లాంటి వ్యక్తిని రూపొందించాలి, మనిషిలాగా పనిచేసే వ్యక్తిని రూపొందించాలి. దాన్ని మనం రోబోటిక్స్ అంటాం. ఆ రోబోట్స్లో కావాల్సిన ఐసీస్ కానివ్వండి, మైక్రో ప్రాసెసర్స్ కానివ్వండి, కెపాసిటర్స్ కానివ్వండి, కండక్టర్స్ కానివ్వండి, ఇవన్నింటిని రూపొందించేది ఏంటి? ఇన్స్ట్రుమెంటేషన్ అంటాం. సో ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్లో అంటే ఇక్కడ ఏంటి? ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్లో మనము టెక్నాలజీకి సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ VLSI అంటాం, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాం. లేదా ఇప్పుడు యూజ్ చేస్తున్నది ULSI అంటాం, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఏంటి? రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఎక్కువ రెసిస్టర్స్, ఎక్కువ కెపాసిటర్స్, ఎక్కువ ఇండక్టర్స్, వీటన్నిటిని కలిపి సింపుల్గా ఒక ఐసీ తయారు చేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. సో ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఏమున్నాయి? డిఫరెంట్ కెపాసిటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తయారు చేయడం ఏంటి? ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ అంటాం. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్, అది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్. దట్ ద సేమ్ టైం బయోటెక్నాలజీ అంటున్నాం. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే బయోటెక్నాలజీ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే డే బై డే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదా వైరస్ కానివ్వండి, వైరస్ యొక్క రూపం కానివ్వండి, దాని యొక్క నేచర్లో కంప్లీట్గా చేంజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మనం ఇంట్లో గుడ్ నైట్ కానీ ఆల్ అవుట్ కానీ పెడితే దోమలు కనిపించేవి కాదు. కానీ ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ అవుట్ పెట్టినా కానివ్వండి, గుడ్ నైట్ పెట్టినా కానివ్వండి, దోమలు కూడా వాటికి కూడా రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. అంటే వాతావరణంకి తగ్గట్టుగా చివరగా దోమలు, ఈమలు, వీటి యొక్క రెసిస్టెన్స్ కూడా పెరిగింది. దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీని వెనకాల. సో ఒకప్పుడు గుడ్ నైట్ పెట్టగానే దోమలన్నీ బయటికి వెళ్ళిపోయాయి, లేదా కొన్ని చనిపోయేవి, కొన్ని బయటికి వెళ్ళిపోయాయి. కానీ ఈ మధ్యకాలంలో జరగట్లేదు. కారణం ఏంటి అని అన్వేషిస్తే, రీసెర్చ్ చేస్తే వీటి యొక్క రెసిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మనం ఎంత హై కెపాసిటీ ఆల్అవుట్ యూస్ చేస్తున్నా, హై కెపాసిటీ గుడ్ నైట్ యూస్ చేస్తున్నా, వీటిలో కూడా జన్యుపరంగా జెనెటిక్ డిసార్డర్, జెనెటిక్గా వీటిలో కూడా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో కొత్తగా వైరస్లు వింటూ ఉన్నాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ COVID-19 అంటున్నాం. ఒకప్పుడు ఎప్పుడు వినలేదు ఇది, రైట్? కరోనా వైరస్ అంటున్నాం, లేదా COVID-19 అంటున్నాం. డిడ్ నెవర్ హర్డ్. అట్ ద సేమ్ టైం బర్డ్ ఫ్లూ కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి, లేదా ఈజిప్టియన్ ప్రాబ్లం కానివ్వండి, ఈజిప్టియన్ ఫ్లూ అంటున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్, సార్స్ వైరస్, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన అంశాలు అంట. సో వైరస్ ఎలా వస్తుంది, ఆ వైరస్ కావాల్సిన మెడిసిన్ ఏంటి, దానికి కావాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి, దాని మీద రీసెర్చ్ చేసేదంతా కూడా కంప్లీట్గా బయోటెక్నాలజీ అంట. దెన్ 7th 5-year ప్లాన్ తర్వాత నెక్స్ట్ 5-year ప్లాన్ ఏంటి? 8th 5-year ప్లాన్. సో 8వ పంచవర్షీయ ప్రణాళిక అంటున్నాం. సో 8వ పంచవర్షీయ ప్రణాళిక 1992 నుండి 1997, ఇది 8వ పంచవర్షీయ ప్రణాళిక అంట. సో 8వ పంచవర్షీయ ప్రణాళికలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని, 8వ పంచవర్షీయ ప్రణాళికలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని, రైట్, అంటే మనం దీంతో అనుసంధానిస్తున్నాం. అంటే రూరల్ డెవలప్మెంట్తో, గ్రామీణ అభివృద్ధి కొరకు అనుసంధానించాలి, రూరల్ డెవలప్మెంట్ అంటున్నాం. సో రూరల్ డెవలప్మెంట్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటి? నీరు మరియు పారిశుద్ధ్యం, రైట్? వాటర్ అంటాం. వాటర్తో పాటు శానిటేషన్ అంటాం, పారిశుద్ధ్యము అంటున్నాం. సో గ్రామీణ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేది తాగునీరు, అలాగే గ్రామీణ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేది ఏది? పారిశుద్ధ్యము. అలాగే వీటితో పాటు ఆరోగ్యము అంటాం, హెల్త్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి, ఆరోగ్యము, హెల్త్ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి. దీంతోపాటు శక్తి వనరుల యొక్క అభివృద్ధి అంటున్నాం, ఎనర్జీ రిసోర్సెస్ డెవలప్ చేయాలి. సో దీంతోపాటు ఎడ్యుకేషన్, విద్య, అలాగే ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్. అంటే 8వ పంచవర్షీయ ప్రణాళికలో సైన్స్ అండ్ టెక్నాలజీని ముఖ్యమైన కొన్ని రంగాలతో అనుసంధానం చేయాలి. ఏవవి? విద్య అంటున్నాం, వైద్యం, పారిశుద్ధ్యము, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా
ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కానివ్వండి, దాంతోపాటు వీటన్నిటిని నడిపించడానికి శక్తి వనరులు అనేది కావాలి. సో ఈ శక్తి వనరుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ రకమైన శక్తి వనరులు? సో పునరుత్పాదక శక్తి వనరులు కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌరశక్తి అంటాం. సౌరశక్తి మనం నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. లేదా పవన శక్తి కావచ్చు, ఎస్టర్డే, టుడే, టుమారో ఆల్సో. సో ఇవన్నీ కూడా మనం పునరుత్పాదించగలిగే శక్తి వనరులు అంటాం. లేదా పునరుత్పాదించలేని శక్తి వనరులు కూడా ఉన్నాయి. ముఖ్యమైనవి బొగ్గు అంటాం, కోల్ని మనం రెగ్యులర్గా డైలీ మనము కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ కోల్ని మనము సింగరేణి కావచ్చు, రామగుండం కావచ్చు, లేదా జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి రెగ్యులర్గా మనం బొగ్గుని వెలికి తీస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మనం ఒకవేళ బొగ్గుని వెలికి తీస్తే భావితరాలకు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం బొగ్గు ఎక్కడి నుంచి ఇస్తాం? లేదా క్రూడ్ ఆయిల్ కానివ్వండి. సో వీటిని బొగ్గు కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, వీటిని మనం పునరుత్పాదించలేము. సో ఈ శక్తి వనరులను అభివృద్ధి చేయాలి. సో ఆ శక్తి వనరులను మనము గ్రామీణ అభివృద్ధి కొరకు ఎలా దాన్ని ఉపయోగించాలి? శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యము, అలాగే దానితో పాటు ఉపాధి కూడా కల్పించాలనే ఉద్దేశంతో 8వ పంచవర్ష ప్రణాళికలో వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. సో 8వ పంచవర్షీయ ప్రణాళిక తర్వాత 9th 5 year ప్లాన్ అంటాం, 9వ పంచవర్షీయ ప్రణాళిక. సో ఈ 9వ పంచవర్షీయ ప్రణాళిక 1997 నుండి 2002 ఇది 9వ పంచవర్షీయ ప్రణాళిక. సో 8th 5 year ప్లాన్ అలాగే 9th 5 year ప్లాన్ ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ రెండు కూడా 1990s డికేడ్ అంటాం, డికేడ్ ఆఫ్ 1990s, 90 దశాబ్దము అంటాం. సో ఒకటి 1992 నుంచి 1997, ఇంకొకటి 97 నుంచి 2002. సో ఈ 90 దశాబ్దాన్ని మనం అంతర్జాతీయంగా ఒకవేళ అంతర్జాతీయ రాజకీయ పరిమాణాలు ఏవైతే ఉన్నాయో, రైట్, పొలిటికల్ చేంజెస్ని మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నాలజీ ఎక్స్చేంజ్ మీద కంట్రోల్ చాలా పెరిగిపోయింది. టెక్నాలజీ కంట్రోల్ అనేది చాలా పెరిగిపోయింది. అంటే కొన్ని దేశాలు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. సో యుఎస్ఏ కానివ్వండి, లేదా యూకే కానివ్వండి, లేదా ఫ్రాన్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం చైనా, రష్యా, సో ఇలా కొన్ని దేశాలు ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించడానికి చాలా ప్రయత్నం చేశాయి. సో అందులో భాగంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీని దాదాపు అన్ని విధాలుగా సాయశక్తులా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు సో 1984లో రూపొందించిన 1985లో ఏర్పడ్డ ఆస్ట్రేలియన్ గ్రూప్ కానివ్వండి, 1985లో ఏర్పడిన ఆస్ట్రేలియన్ గ్రూప్ కానివ్వండి, లేదా 1996లో రూపొందించిన వాసినార్ అగ్రిమెంట్ కానివ్వండి, వాసినార్ ఒప్పందము అంటాం. అలాగే 1996లోని సిటీబీటీ ఒప్పందం కానివ్వండి. సో వీటిని మనం ఒకవేళ రెగ్యులర్గా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఎస్పెషల్లీ ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ, సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు, అలాగే వీటితో పాటు అణుబాంబుల యొక్క ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఇంపోర్ట్ కానివ్వండి, లేదా అణుబాంబులు తయారు చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క బదిలీ కానివ్వండి, వాటి యొక్క ఇంపోర్ట్ కానివ్వండి, వాటి యొక్క ఎక్స్పోర్ట్ కానివ్వండి, వీటిని నియంత్రించడం కోసం అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాయశక్తుల వాటిని ప్రయత్నం చేశాయి. సో అందుకే 1997-2002 ఈ కాలంలో రూపొందించిన పంచవర్ష ప్రణాళిక, 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశము సెల్ఫ్ రిలయన్స్ అంటాం. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి? స్వావలంబన. వేరే దేశాల మీద ఆధారపడకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన, దీనికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ కూడా మనం చెప్తాం. సో ఇస్రో గురించి మాట్లాడుతున్నప్పుడు జిఎస్ఎల్వి వాహక నౌకలో ఇంధనాన్ని మనం 3 దశలో ఉపయోగిస్తాం. సో మొదటి దశ ఫస్ట్ స్టేజ్లో ఘన రూపంలో ఉన్న ఇంధనాన్ని ఉపయోగిస్తాం. రెండవ దశలో ద్రవ రూపంలో ఉన్న ఇంధనాన్ని ఉపయోగిస్తాం. మూడవ దశలో
క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగిస్తాం. 3వ దశలో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగిస్తాం. సో భారతదేశం మనము జిఎస్ఎల్వి వాహక నౌకను ప్రయోగించాలి అని అనుకున్నప్పుడు 3వ దశలో ఉపయోగించే క్రయోజెనిక్ ఇంధనం కోసం మనము సాంకేతికంగా రష్యా మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఆ పర్టికులర్ పీరియడ్లో 1990s అలాగే 2000 ఈ 2 దశాబ్దాల్లో 15-20 సంవత్సరాలు 15-20 ఇయర్స్. సో అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానం అందించకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నో చట్టాలు తీసుకురావడానికి ట్రై చేశాయి, లేదా ఎన్నో ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రష్యాతో మనం ఒప్పందం చేసుకున్నాం. ఏ ఒప్పందం ఏంటి? భారతదేశంలో జిఎస్ఎల్వి వాహక నౌకను ప్రయోగించడం కోసం మనకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం రష్యా వాళ్ళు ముందు అందిస్తామని ఒప్పుకున్నారు. కానీ ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు, ముఖ్యంగా అమెరికా యొక్క ఒత్తిడి మేరకు చివరి దశలో లాస్ట్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంధనాన్ని మేము ఈ కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించలేము అనేసి వాళ్ళు వెనకడుగు వేయడం జరిగింది. సో దీని తర్వాత సొంత పరిజ్ఞానంతో మనం క్రయోజెనిక్ ఇంధనాన్ని తయారు చేసి, సొంత పరిజ్ఞానంతో ఓన్ టెక్నాలజీతో సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసి క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసి జిఎస్ఎల్వి వాహక నౌకను విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అంటే వీఆర్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్. సో వేరే దేశాల మీద మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, అమెరికా వాళ్ళు శాటిలైట్స్ ప్రయోగించాలన్నా ఇస్రో దగ్గరికి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే అమెరికాకి చెందిన ఉపగ్రహాలు చాలా మటుకు మనము శ్రీహరికోట నుండి ప్రయోగిస్తూ ఉన్నాం, లేదా ఇస్రో వాళ్ళు ప్రయోగిస్తూ ఉన్నారు. దానికి ఎక్స్చేంజ్గా ఏంటి? మనకు కరెన్సీ అనేది, మనకు ఎకనామికల్గా వీఆర్ గెటింగ్ స్ట్రెంగ్థెండ్, వీఆర్ ఎకనామికల్లీ మనం చాలా బలపడుతూ ఉన్నాం. వేరే దేశాలకు చెందిన ఉపగ్రహాలు మనం ఎప్పుడైతే ప్రయోగిస్తున్నామో ఆర్థికంగా ఇస్రో అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. సాంకేతిక పరంగా అలాగే ఆర్థిక పరంగా రెండు కూడా మనకు లాభాలు ఇవన్నీ కూడా. రైట్. సో 9వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైన థింగ్ ఏంటి? స్వావలంబన అంటున్నాం. శాస్త్ర సాంకేతిక రంగంలో స్వావలంబన సాధించడం, ఇది 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశము అంటాం. రైట్. దెన్ 9వ పంచవర్ష ప్రణాళిక తర్వాత 10th 5-year ప్లాన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో దీని తర్వాత 11th 5-year ప్లాన్ అంటాం. 11th 5-year ప్లాన్ అనేది 2007 సంవత్సరం నుంచి 2012 అంటాం. 2007 సంవత్సరం నుంచి 2012 ఇది 11వ పంచవర్ష ప్రణాళిక. రైట్. 11th 5-year ప్లాన్. సో ఈ 11th 5-year ప్లాన్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది? నవకల్పన. రైట్. ఏదైనా కొత్తగా సృష్టించాలి. రైట్. దాన్ని మనం ఏమంటాం? ఇన్నోవేషన్ అంటాం. సో ఏదైనా కొత్తగా సృష్టించాలి, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. నవకల్పన విధానాన్ని ప్రోత్సహించడం జరిగింది. సో ఇన్నోవేషన్ అంటే ఏంటి? నవకల్పన అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినప్పుడు, సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. సో మనం ఇంట్లో వాడే లైట్ల దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ టెక్నాలజీ బేస్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళగానే ఆ డోర్ దగ్గర మన వ్యక్తి కనిపించగానే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇది ఒక కొత్త టెక్నాలజీ. అంటే ఇంతకుముందు డోర్స్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి డోర్ ఓపెన్ చేసేవాడు, లేదా డోర్ క్లోజ్ చేసేవాడు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక వ్యక్తి అవసరం లేదు. ఎదురుగా వ్యక్తి వస్తున్నాడంటే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి. అలాగే మెట్రో స్టేషన్ చూస్తాం. మెట్రో స్టేషన్ దగ్గర ఎలివేటర్ని యూస్ చేస్తూ ఉన్నాం. ఎలివేటర్ మీద ఎవరు లేకపోతే ఆటోమేటిక్గా ఎలివేటర్ ఆగిపోతుంది. సో ఎవరైనా వ్యక్తి దానికి దగ్గరగా వస్తున్నాడు అంటే ఎలివేటర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే అక్కడ ఏంటి? మనం విద్యుత్ని పొదుపు చేస్తున్నాం. సో ఒకప్పుడు ఎలివేటర్లు అనేవి కంటిన్యూస్గా నిరంతరంగా రన్ అవుతూనే ఉండేవి. అంటే ఎవరైనా ఎక్కుతున్నా దిగుతున్నా ఎవరు లేకున్నా ఎలివేటర్ కంటిన్యూస్గా నిరంతరంగా రన్ అవుతూనే ఉండే. అంటే ఎక్కువగా విద్యుత్ అనేది లాస్ అవుతూ ఉంది. రైట్. వీఆర్ వేస్టింగ్ ఎలక్ట్రిసిటీ దేర్. సో ప్రస్తుతం ఏంటి? కంప్లీట్గా సెన్సర్స్ ఆధారంగా పనిచేస్తున్నాం. ఎవరైనా వ్యక్తి ఉన్నారు అంటే ఎలివేటర్ ఆన్ అవుతుంది, లేదా ఆగిపోతుంది. లేదా మనం ప్రస్తుతం ఇంట్లో యూస్ చేస్తున్నాం. ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి వెళ్ళగానే ఈ రూమ్లో ఎవరు లేకపోతే ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ అయిపోతాయి, ఫ్యాన్స్ ఆఫ్ అయిపోతాయి. మనం ఇంకో రూమ్లో కాలు పెట్టగానే అక్కడ లైట్స్ ఆన్ అవుతున్నాయి, లైట్స్ ఆఫ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ కంప్లీటెడ్ టెక్నాలజీ అంటాం. రైట్. అలాగే ఒకప్పుడు మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఫేస్ చూడాలి అన్న హైలీ ఒక ఇమాజినేషన్ మాత్రమే అది.
ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఫేస్ కనిపించడం అనేది ఒకప్పుడు కంప్లీట్ కాల్పనికం మాత్రమే, హైలీ ఇమాజినబుల్. సో ప్రస్తుతం అది క్వైట్ కామన్, ప్రతి ఒక్కరు కూడా వీడియో కాల్ చేస్తూ ఉన్నారు. అది వాట్సాప్లో కావచ్చు, జూమ్లో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీవేర్ వీఆర్ హ్యావింగ్ ఎ డైరెక్ట్ వాట్సాప్ కాల్, వీడియో కాల్ డైరెక్ట్గా చేస్తున్నాం. సో ఇది ప్రస్తుతం వాస్తవికం, రైట్? యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎ రియాలిటీ యాజ్ ఆఫ్ నౌ. సో వీన్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ 11th 5-year ప్లాన్. 11th 5-year ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం నవకల్పన విధానము అన్నాం. సో ఏదైనా మనం కొత్తగా సృష్టిస్తే దానికి కావాల్సిన ఆర్థిక సపోర్ట్ కానివ్వండి, దానికి కావాల్సిన ఆర్థికపరమైన అంశాలు కానివ్వండి, లేదా దానికి కావాల్సిన పాలనాపరమైన అంశాలు కానివ్వండి, వీటికి హెల్ప్ఫుల్గా కేంద్ర ప్రభుత్వం నుండి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు కావాల్సిన సపోర్ట్ అనేది మనకు లభిస్తూ ఉంటుంది. ఇదే మనము 11th 5-year ప్లాన్లో శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన ముఖ్య అంశము అంటాం. దెన్ లాస్ట్ 5-year ప్లాన్, సో 12th 5-year ప్లాన్ అంటున్నాం. సో ఈ 12th 5-year ప్లాన్ ఎప్పటి నుండి 2012 సంవత్సరం నుండి 2017 సంవత్సరం వరకు ఇది 12th 5-year ప్లాన్ అంటాం. సో 12th 5-year ప్లాన్ దేని మీద ఫోకస్ చేయడం జరిగింది? సమిష్టి అభివృద్ధి మీద ఫోకస్ చేయడం జరిగింది. సమిష్టి అభివృద్ధి మీద ఫోకస్ జరిగింది. ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంట. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్? సో ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అలాగే శాస్త్ర సాంకేతిక రంగంలో ఇందులో కూడా అభివృద్ధి చేయాలి. అంటే శాస్త్ర సాంకేతిక రంగాన్ని, రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీని ఎకనామికల్గా కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, రైట్, సో ప్రతి ఒక్క అంశం మీద, ప్రతి ఒక్క టాపిక్ మీద ఇంక్లూడ్ చేస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. దీన్నే మనం ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీని బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఆధారిత అంశాల మీద కూడా ఫోకస్ చేస్తూ, జీవ వైవిధ్యం అంశాల ఆధారంగా వీటి మీద ఫోకస్ చేస్తూ ఈ రంగంలో కూడా అభివృద్ధి చెందాలి, ఈ రంగంలో కూడా మనం కృషి చేయాలి అనేది 12వ పంచవర్షీయ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ 5-year ప్లాన్స్. ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్, తర్వాత 7th, 8th, 9th, తర్వాత 11th and 12th. సో ఇలా వివిధ పంచవర్షీయ ప్రణాళికలో ఏదో ఒక అంశం మీద ఫోకస్ చేయడం జరిగింది. కారణం ఏంటి? భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అభివృద్ధి, అదొక్కటే దీని యొక్క లక్ష్యం. సో అలా ఇవన్నీ కూడా పంచవర్షీయ ప్రణాళికలు అంటాం. సో భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయబడిన సైన్స్ విధానాలు, సో అందులో మొదటిది పంచవర్షీయ ప్రణాళికలు అంటున్నాం. సో మొదటి పంచవర్షీయ ప్రణాళిక ఎప్పటి నుంచి? 1951 నుండి 1956 ఫస్ట్ 5-year ప్లాన్ అంట. సో ఈ ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? కొత్త జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలలు, అలాగే పరిశోధన సంస్థలను ఎస్టాబ్లిష్ చేయాలి మరియు పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయడం, రైట్. ఇది మొదటి పంచవర్షీయ ప్రణాళికలోని ముఖ్య అంశం. సో దీంతో పాటు రెండవ పంచవర్షీయ ప్రణాళిక ఎప్పటి నుండి? 1956 నుండి 1961 అన్నాం. సో 1956 నుండి 1961 ఇది రెండవ పంచవర్షీయ ప్రణాళిక అన్నాం. సో రెండవ పంచవర్షీయ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పరిశోధనా సంస్థలు, అలాగే ప్రయోగశాలలో పనిచేయుటకు మానవ వనరులను అభివృద్ధి చేయడం, శాస్త్రీయ పరిజ్ఞానము కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో రెండవ పంచవర్ష ప్రణాళికలో వీటి మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత రైట్ 7th 5-year ప్లాన్ అంటాం. సో 7th 5-year ప్లాన్ ఏంటి? 1985 నుండి 1990 ఇది 7th 5-year ప్లాన్. సో మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేటిక్స్, టెలిమెట్రీ, రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, బయోటెక్నాలజీ, బయోమెడిసిన్, ఇంజనీరింగ్, సో ఈ రంగాల మీద దృష్టి సారించాలి, రైట్, దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో 7th 5-year ప్లాన్లో వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. దెన్ 8వ పంచవర్షీయ ప్రణాళిక 8th 5-year ప్లాన్ 1992 నుండి 1997 8th 5-year ప్లాన్. సో 8th 5-year ప్లాన్లో ఏం చేసాం? వేటి మీద దృష్టి పెట్టాం? శాస్త్ర సాంకేతిక రంగాన్ని గ్రామీణ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి. ఎలా? గ్రామీణ అభివృద్ధి కొరకు మనకు కావాల్సిన ముఖ్యమైనవి ఏంటి? నీరు, అలాగే ఆరోగ్యము, అలాగే పారిశుద్ధ్యము. సో వీటితో పాటు ఎడ్యుకేషన్ ఉండాలి, ఉపాధి ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. సో ఈ రంగాల మీద మనం దృష్టి పెట్టినప్పుడు గ్రామీణ అభివృద్ధిని మనము తోడ్పడుతూ ఉంటాం, రైట్. దెన్ 9th 5-year ప్లాన్ 9వ పంచవర్షీయ ప్రణాళిక ఎప్పటి నుండి? 1997 నుండి 2002 ఇది మనం 9వ పంచవర్షీయ ప్రణాళిక అంటాం. సో 9వ పంచవర్షీయ ప్రణాళికలో స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. కారణం ఏంటి?
హై టెక్నాలజీ ఉద్యమంపై పెరుగుతున్న ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా, సో 90s డికేడ్ మనం చూస్తున్నట్లయితే 90 దశాబ్దం మనం ఒకసారి గమనించినప్పుడు హై టెక్నాలజీ కోసం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కోసం సో ప్రపంచ దేశాల్లో ఒక రేస్ అనేది ఒక స్టార్ట్ అయింది. అలాగే వాటి మీద ఆంక్షలు అనేవి పెరుగుతూ వచ్చాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వయం సమృద్ధి లేదా స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో 9వ పంచవర్ష ప్రణాళికలో దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. సో దీని తర్వాత 11th 5-year ప్లాన్ అంటాం, 11వ పంచవర్షీయ ప్రణాళిక. సో 11వ పంచవర్షీయ ప్రణాళిక ఏంటి? జాతీయ స్థాయిలో నవకల్పనల విధానాన్ని ప్రవేశపెట్టాలి. జాతీయ స్థాయిలో నవకల్పనల విధానాన్ని, నేషనల్ ఇన్నోవేషన్ పాలసీ అంటాం. కొత్తగా ఏదైనా సృష్టించాం, కొత్తగా ఏదైనా తయారు చేసాం. సో మనం తయారు చేసినది మార్కెట్లో ప్రాచుర్యం పొందాలి, మనం తయారు చేసినది మార్కెట్లో అభివృద్ధి చెందాలి. సో దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కానివ్వండి, దానికి కావాల్సిన పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ అనేది మనకు నిరంతరంగా ఉంటుంది. సో ఇది మనం 11వ పంచవర్షీయ ప్రణాళిక అంటే. సో దీని తర్వాత 12th 5-year ప్లాన్, లాస్ట్ 5-year ప్లాన్. సో 12వ పంచవర్షీయ ప్రణాళికను మధ్యలోనే ఆపేశారు. దీని తర్వాత నీతి ఆయోగ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, పిక్చర్లోకి రావడం జరిగింది. సో 12వ పంచవర్షీయ ప్రణాళిక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సమిష్టి ఆరోగ్యము అంటున్నాం, రైట్? ఇంక్లూసివ్ డెవలప్మెంట్, ఇంక్లూసివ్ హెల్త్. సో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్త్ మీద ఫోకస్ చేయాలి, జీవ వైవిధ్యం మీద ఫోకస్ చేయాలి. సో జీవ వైవిధ్యం మీద ఫోకస్ చేస్తూ ఉపాధి పొందాలి. ఇది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశము అంట.